హాయ్ కుమార్ గారు నా పేరు. మన దేశం మీద మన దేశ పనులు వేరే దేశం పోయి పనిచేసుకున్నారు కంపెనీలా చేసుకుంటే నగ్నంగా ఏదో ఒక చిన్న మాటకు తీసుకుపోయి కొట్టి చంపేసి చెట్టు కట్టి ఊరేసి కాలు పెట్టాడు. మన దేశం వాళ్ళు ఎట్లా ఊరు చెప్పండి, మీరు ఎట్లా ఊరు చెప్పండి. మన దేశంలో సీమనిత్రం లేదా, మనం కూడా చేయాలి అట్లా. కాబట్టి ఎవడో ఎటులో వస్తే వానికి ఓట్లు వేస్తున్నాం, ఓట్లు వేసి వానికి గెలిపిస్తున్నాం. కాబట్టి ఆ ఓట్లు మనము వాళ్ళకి వేయద్దు. మన దేశ పనులు మనం ఓట్లు వేసుకోవాలి. ఎవడో వచ్చి మనం ఓటు హక్కిస్తుంది మనకి. ఓటు హక్కు ఎందుకు ఇస్తానికి? ఓటు హక్కియద్దు. వేరే ఓడొస్తుంది ఈడొస్తుంది ఎవరికి మనకు ఓట్లు ఇవ్వద్దు. కాబట్టి మన ఓట్లు మనం వేసుకోవాలి, మన సీఎంని మనం గెలిపించుకోవాలి. బీజేపీ ఎందుకు రాదు? బీజేపీ వస్తుంది. మొత్తం పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లో వచ్చి ఉండి ముస్లిమ్స్ వచ్చి వాళ్ళకి ఓటేస్తారు, కాంగ్రెస్కి ఓటేస్తారు. మళ్ళీ ఎవరు మైనారిటీకి వాళ్ళు మొత్తం వాళ్ళే ఓటేసుకొని వాళ్ళు గెలుస్తారు, మన బీజేపీకి ఓటేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉంటారు. కాబట్టి ఏ దేశం వాళ్ళు ఆ దేశానికి తరిమి కొట్టాలి. మన దేశంలో కాకపోతే వేరే దేశం వచ్చినప్పుడు ఓట్లు హక్కు ఇవ్వద్దు. కాబట్టి వాళ్ళని తరిమి కొట్టాలి ప్రతి ఒక్కరి. మన దేశాన్ని ఉండనియద్దు వాళ్ళని. కాబట్టి వాళ్ళని ఎప్పుడు తరిమి కొడతారో అప్పుడు మన దేశం బాగుపడుతుంది. కాబట్టి బంగ్లాదేశ్లో ఒక హిందూ ఏదో ఒక చిన్న మాట అనాడని వాడిని కొట్టి 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 మొత్తం గుంజుకొచ్చి చెట్టు కట్టి కాలుపెట్టారు. మళ్ళీ మా హిందూ సీమిత్రులు లేదా, మా హిందువులమ్మా బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలో ఉన్నారు. మనం ఏమంటలేము. మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? ఓటు రాసి ఓటు ఏమంటారు, ఓటకిస్తున్నాం. ఓటకిస్తున్నాం చాలా తప్పు. మన దేశంలో బతికి ఓటకి ఇవ్వద్దు. ఎలగొట్టుండి. లేకపోతే వాళ్ళ హిందువులు నీకు తెలుసు కదా ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఈ దేశంకి వెళ్ళి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏ దేశం కానీ వాళ్ళని ఎలగొట్టేసేది. ఈ దేశంలో ఉండనియద్దు. మన దేశం మన పడతలు ఉంటే ఎవ్వరు రాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఎలగొట్టేసి వాళ్ళు ఇక్కడ ఉంటే ఎమర్జెన్సీలో వాళ్ళు ఏదో తీసుకొని వెళ్ళిపోమను. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వెళ్ళిపోమను, వాళ్ళ ఊరికి వెళ్ళిపోమను, వాళ్ళ దేశం వెళ్ళిపోమను. మన దేశంలో ఉండదు అది మనం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందువు కట్టి భారతదేశం జై శ్రీరామ్ జై అనాలి, రామ్ జై అనాలి. అంటే శ్రీరామ్ జై, శ్రీ ఆంజనేయ జై, మోడీ జై అట్లా అనుకుంటూ ఉండండి. మన దేశం మన సంప్రదాయం. బాయ్ మరి కుమార్ గారు.